ఆకలేస్తుంది. ఇంట్లో ఏమీ లేవు. మొన్న ఓట్స్ తెచ్చుకున్నా కదా! అవి ఉన్నాయిగా, అవి ప్రిపేర్ చేసుకుందాం. ఇంకెందుకు మనం ప్రిపేర్ చేసుకుందాం. మనకు కావాల్సినంత పాలు తీసుకొని స్టవ్ వెలిగిస్తున్నాను కాబట్టి ఆ పాలు కూడా అందులో వేసేసుకుందాం. అనవసరం అనుకున్నవే అప్పుడప్పుడు అవసరం అవుతాయి. మొన్న అలానే ఎందుకులే అనుకున్నా ఓట్స్ తెచ్చుకున్నా, కానీ ఇప్పుడు అవే అవసరమైంది. ఇంకెందుకు మంచిగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంట్లో బయట ఫుడ్ తినే కన్నా మన చేతులతో మనకి నచ్చినట్టు మనం చేసుకుంటే ఆ వచ్చే కిక్కే వేరే. ఒక్కడికే కాబట్టి 2 కప్స్ వేసుకున్న ఓట్స్. అవి కాసేపు ఉడకనిద్దాం. మరింత బలంగా ఉండాలి కాబట్టి పీనట్ బటర్ కూడా వేద్దాం. సియా షీట్స్ కూడా ఉన్నాయి, అవి వేద్దాం. నా అంతటి నేను ప్రిపేర్ చేసుకున్న ప్రోటీన్ పౌడర్ కూడా మనం వేసేద్దాం. ఈ మధ్య అయితే అసలు బయట ఫుడ్ మేము అస్సలు తినట్లేదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మన ఇంట్లో మనం చేసుకున్న ఫుడ్డే చాలా బాగుంటుంది. మనకనే కాదు, మన ఇంట్లో ఫాదర్కి కానీ, మదర్కి కానీ, వైఫ్కి కానీ, పిల్లలకు కానీ మనం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డే చాలా బెటర్. 10 నిమిషాలు అయిపోద్ది కాబట్టి ఈ ఫుడ్ నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా అంతేనా? నాకులాగేనే ఆకలేసింది అనుకో ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు, లేకపోతే బయట తెచ్చుకుంటారు? బయట తెచ్చుకోండి, అప్పుడప్పుడు తెచ్చుకోండి. డైలీ అదే పని మీద ఉన్నామనుకో మనకి మనీ సేవ్ అవ్వు, హెల్త్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనకి నచ్చినట్టు మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాం. బనానా కూడా వేసుకున్నాం అనుకో ఇంకా మరింత కండ కూడా వస్తుంది. అసలుకే మనం బక్కగా ఉన్నాం కాబట్టి బనానా కూడా వేసుకుంటున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దాం దాని మీద. మొత్తానికి బనానా ఓట్స్ రెడీ. ఇంకేముంది, కుమ్ము పడేద్దాం. సూపర్ సూపర్.